యోసేపు రూపవంతుడు సుందరుడునై ఉండెను. యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి యోసేపుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక్కడ సందర్భం తన పని తను చేసుకుంటున్న ఒక యవ్వనస్తుని మాటిమాటికి ఇబ్బంది పెడుతున్న ఒక స్త్రీ గురించి. ఆ సందర్భంలో జరిగిన సంభాషణ, వాళ్ళు స్పందించిన విధానాన్ని ఒక్కసారి మనం చూద్దాం. తనని మాటిమాటికి ఇబ్బంది పడుతున్న తన యజమానుని భార్యతో యోసేపు ఏమని అంటాడంటే, నా యజమానుడు తనకు కలిగిందంతా నాకు అప్పగించాడు. నా వశమున తన ఇంట్లో అసలు ఏముందో తను ఎరుగడు. ఈ ఇంట్లో నాకన్నా పైన ఎవడూ లేడు. నువ్వు ఆయన భార్యవు కాబట్టి నిన్ను తప్ప మరి దేనిని ఆయన నాకు అప్పగించకుండానే లేడు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని ఆ యజమానుని భార్యతో అంటాడు. దినదినం ప్రతిరోజు ఆమె యోసేపుతో మాట్లాడుతుందే గాని యోసేపు ఆమె మాట విన్నవాడు కాడు అని అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది. ఒకరోజు యోసేపు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి సంబంధించిన వారెవ్వరూ ఆ ఇంటిలో ఎవ్వరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె యోసేపు వస్త్రం పట్టుకొని యోసేపుని ఇబ్బంది పెడుతున్నప్పుడు యోసేపు తన వస్త్రాన్ని ఆమె చేతుల్లోనే విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోతాడు. ఈ రోజున తనని ఇబ్బంది పెడుతున్న స్త్రీ నుంచి తప్పించుకున్న యోసేపు లాంటి యవనస్తులు, యోసేపు లాంటి పురుషులు చాలా తక్కువ మందే ఉన్నారు. మీ చుట్టూ ఎలాంటి స్త్రీలు ఉన్నారో గుర్తుపట్టవలసిన పని మాత్రం మీదే. చాలా మంది అన్ని పోగొట్టుకున్నాక విలువైన జీవితం పోయింది అని బాధపడతారు. ఒకసారి ఒక తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి, మా అబ్బాయి పరిస్థితి ఇలా అయిపోయిందండి, వాడిప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడండి, దయచేసి వాడితో ఒకసారి మాట్లాడండి అని వాళ్ళ అబ్బాయిని నా దగ్గరికి పంపించారు. ఒకరోజు ఆ యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, మా అమ్మగారు నాన్నగారు మమ్మల్ని ఒకసారి కలవమన్నారండి అని చెప్పి అన్నాడు. నేను వాడిని కూర్చోమని చెప్పి నేను కావాలని నా పని నేను చేసుకుంటా ఉన్నా. వాడు కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఇక వాడు వెంటనే, నేను నా పనులన్నీ పక్కన పెట్టుకుని మీ దగ్గరికి వస్తే నా వాల్యుబుల్ టైంని మీకు ఇస్తుంటే మీరేమో మీ పని చేసుకుంటున్నారు అని అన్నాడు. సరే అని వెళ్ళి ఆ బాబు దగ్గర కూర్చుని అడిగా, ఏం చదువుతున్నావు అన్నా. బీటెక్ ఫెయిల్ అండి అన్నాడు. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అన్నా. 4 సంవత్సరాలకు కలిపి ఒక సబ్జెక్టే పాస్ అయ్యానండి అన్నాడు. మొత్తం నీ బీటెక్ చదువుకి ఎంత ఖర్చు అయ్యింది అన్నా. 10 లక్షల దాకా ఖర్చు అయ్యిందండి అన్నాడు. అందులో నా ఖర్చులు కూడా ఉన్నాయండి, మొత్తం కలిపి 10 లక్షల దాకా అయినాయండి అన్నాడు. తల్లిదండ్రులు ఎలా కట్టారు ఫీజు అన్నా. మా నాన్నగారు లోన్ తీసుకొచ్చి కట్టారండి అన్నాడు. మధ్యలో డిస్టర్బ్ అయ్యానండి కొంచెం, అందుకే చదువు ఆపేశానండి అన్నాడు. ఏమైందని అడిగా. ఒక అమ్మాయి ట్రాప్లో నేను పడిపోయాను, ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకు నేను లోబడిపోయి ఆ మాటల వల్ల నేను చాలా మోసపోయి నా దగ్గర ఉన్నవన్నీ అయిపోయినాయండి, ఖాళీ చేసేసింది నా లైఫ్, నా కెరియర్ మొత్తం, నా టైం వేస్ట్ అయిపోయింది, ఏదో ఉడుకు రక్తంలో అలా చేసేసానండి, చదువు మధ్యలో ఆగిపోయింది, ఆలోచించుకున్నాను, టీ కొట్టైనా పెట్టుకుని బతికేస్తానండి అని వాడికి కలిగిన నష్టం అంతా ఒక గంట సేపు నుంచి చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ నేను ఏమి విననట్టుగా ఏమి పట్టించుకోనట్లుగా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఇంతలో వాడు, నా బరువైన జీవితం పోతే నా బాధను మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు, నేను ఇంత ఇంట్రెస్ట్గా మీతో చెప్తుంటే అసలు మీరు ఇంట్రెస్ట్గానే వినట్లేదు అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నీ జీవితం బరువు తెలవాల్సింది నాకు కాదురా, నీకు తెలవాలి. నీ జీవితాన్ని నువ్వు తేలిగ్గా తీసుకున్నావు కాబట్టే ఈ రోజు ఇలా ఖాళీ అయిపోయావు. నువ్వు ఇందాకన్నావే విలువైన టైం అని, దాని విలువ నీకు తెలుసుంటే ఖాళీ అయిపోయేవాడివి కాదు. ఏదో ఉడుకు రక్తం అన్నావు కదా, ఏదో ఉడుకు రక్తంలో అలా చేసేసావా? ఇప్పుడు ఆ రక్తం చల్లారాక నీకు అన్నీ అర్థమయ్యాయా? మరి అదే ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, నీ శ్రేయస్సు కోరేవాళ్ళు కానీ ఎవరైనా నీకేమైనా చెప్తే, మీలాంటి పిల్లలకి చెప్తే మాకన్నీ తెలుసులే అని ఎదురు సమాధానం చెప్తారు. మాకు నచ్చిందే నేను చేస్తాను, మీరు చెప్పేదేంటి, మీరు చెప్తే మేము వినాలా అని అంటారు. నీకు మంచిది కాదురా, వద్దు అంటే ఇంట్లో ఉన్న సామాను అన్ని విసిరేసి పగలగొట్టేసి బయటికి వెళ్ళిపోతారు. సామెతలు 6వ అధ్యాయం 23-24 వచనాలు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. నీ ఉడుకు రక్తం నిన్ను ఈ రోజున ఊడ్చేసి ఖాళీ చేసి పెట్టింది.
ఏదైనా చల్లారితేనే తెలుస్తుంది. బీటెక్కి, ఎంటెక్లకి మంచి మంచి కాలేజెస్లో డొనేషన్ తీసుకుని మిమ్మల్ని దూరంగా పంపిస్తుంటే స్వేచ్ఛ దొరికిందంటూ చదువు కన్నా ముందు మీరు వ్యసనాలనే నేర్చుకుంటున్నారు. నువ్వు వచ్చినప్పుడు నా పని చేసుకున్నంటే నీకు బాధ వచ్చేసింది. నీ జీవితం నువ్వు చెప్తున్నప్పుడు నేను ఇంట్రెస్ట్గా వినకపోయేసరికి నీకు ఇంకా బాధ వచ్చేసింది. ఎన్నిసార్లు మీలాంటి పిల్లలకి తల్లిదండ్రులు చెప్పి ఆ బాధ వచ్చి మీకు చెప్పుకున్నా నా వల్లే వీళ్ళు ఇంత బాధపడుతున్నారని ఏ రోజైనా మీరు ఆలోచించుకుంటున్నారా? ఈ వాక్యం వింటున్న యవనస్తులకు కూడా నేను ఒక మాట చెప్తున్నాను. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు బ్రతకడానికి ఒక ఆధారం కావాలి. ఆ ఆధారం నీకు రావాలంటే నీకు ఒక అవకాశం రావాలి. ఆ అవకాశం నీకు రావాలంటే నీ చదువే నిన్ను అవకాశంలో నిలబెట్టాలి. ఏది నీకు ఆ చదువు? ఇందాకన్నావే టీ కొట్టు పెట్టుకునైనా బతికేస్తానని. ఈరోజు బతికేస్తానని అనుకుంటావు. రేపటి రోజున నీ వయసోళ్ళు నీతో చదువుకున్న వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండి నీ దగ్గర టీ తాగుతున్నప్పుడు మనసులో ఎక్కడో చిన్న బాధ వచ్చింది. అర్రే, ఆ రోజు చదువుకుని బాగుపడుంటే ఈ రోజున నేను కూడా ఇలాంటి స్థాయిలోనే ఉండాల్సిన వాడిని కదా అని అప్పుడు ఆలోచించుకుంటాం. ఈ రోజుకు కూడా నువ్వు కళ్ళు తెరుచుకోపోతే ఇంకా రోజులు గడిచే కొద్ది నీ బరువైన జీవితం ఇంకా తేలికైపోతుంది. ఈ రోజున బాధపడినట్టే అప్పుడు బాధపడతావు. గుర్తుపెట్టుకోండి, మీరున్న వయసులో మీకు చదువు తప్ప ఇంకో పని ఏముంటది? మీకు కావలసినవన్నీ కొనిచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. మీ శ్రేయస్సు కోరి మంచి మాట చెప్పేవాళ్ళు మీకున్నారు. మీకు ఇవ్వబడుతున్న స్వేచ్ఛ మీ జీవితంలో మీరు కోరుకున్న స్థాయికి ఎదగడానికే తప్ప మీరున్న స్థాయి నుంచి కిందకు పడిపోవడానికి మాత్రం కాదు. జీవితంలో నీకు అన్నీ ఉండాలి, కానీ అన్నిటిలోనూ నిన్ను నువ్వు కోల్పోయే వ్యక్తిగా మాత్రం ఎప్పటికీ ఉండకు. ఒకసారి ఒక తల్లి నా దగ్గరకు ఒక పాపను తీసుకొచ్చి మా పాపకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదంటండి, అసలు మనసు పెట్టి చదవలేకపోతుందంటండి, అసలు చదివింది కూడా గుర్తుండట్లేదంటండి, నా వల్ల కావట్లేదు, నేను చదువు మానేస్తానంటుందండి. చాలా డొనేషన్ పెట్టి జాయిన్ చేశామండి, ఒకసారి మీరు మాట్లాడండి అంది. నేను ఆ పాపని దగ్గరికి పిలిచి అడిగాను, నీకు బాగా గుర్తున్నా ఒక 4-5-6 పేర్లు చెప్పమ్మా అన్న. వెంటనే ఆ పిల్ల యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అంది. నీ బుర్రలో ఇవే నిండినప్పుడు, ఈ డిజిటల్ మీడియాని నీ బుర్రలో ఉన్నప్పుడు నీకు చదువు ఎక్కడెక్కిద్ది? పిల్లలు చదవాల్సినప్పుడు చదవరు, సాధించాల్సినప్పుడు సాధించరు. ఏమి సాధించలేకపోయామే అని బాధపడతా కూర్చుంటారు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునిచు అని. సమయమంతా పోనిచ్చేస్తారు, వినియోగం చేసుకోరు. పనికి రాని అన్నీ తెచ్చుకొని మనసులో పెట్టుకుంటే ఇంక నీకు చదువు ఎక్కడ గుర్తుంటది? చదవాలనే మనసు ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో ఎన్ని పెట్టేసుకున్నాక తల్లిదండ్రులు వచ్చి చదవమంటే ఆ చదువును చదవలేక, వీటిని వదులుకోలేక స్ట్రెస్. చదువు అంటే చాలా స్ట్రెస్ పడిపోతుందంట. మరి ఇవి చూడడానికి స్ట్రెస్ రావట్లేదా? ఏటికి స్ట్రెస్ పడిపోతున్నారు? నీ జీవితానికి అవసరమైన వాటి మీద నీ దృష్టి పెట్టు. నిన్ను ఉద్ధరించే మాటలు ఎవరైనా చెప్తే వినిపించుకో, మనసులో దాచుకో, వాటిని గుర్తు తెచ్చుకో, పై స్థాయికి వెళ్ళు. అంతేగాని వాళ్ళు మాయ చేశారు, వీళ్ళు మాటలు చెప్పారు, అందుకే ఉన్నయన్ని కోల్పోయాను, ఈ స్థితికి దిగజారిపోయానని నిన్ను కష్టపడి చదివించే తల్లిదండ్రులకి బాధను మాత్రం ఇవ్వకు. యోసేపుని ఇబ్బంది పెడుతున్నప్పుడు యోసేపు తన వస్త్రాన్ని ఆమె చేతిలోని విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోతాడు. నీ జీవితాన్ని పాడు చేసే మనుషుల దగ్గర నువ్వు ఉండకు, పక్కకెళ్ళిపో. ఎవరితో మాట్లాడుతున్నారు? వాళ్ళ మాటలు మిమ్మల్ని పైకి స్థాయికి తీసుకెళ్తున్నాయా లేకపోతే కింద స్థాయికి దించుతున్నాయో ఏమాత్రం ఆలోచించుకోరా? మాట్లాడిన తర్వాత ఆ బాబు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఒక మంచి ప్రవర్తన తెచ్చుకున్నాడు. సబ్జెక్టులన్నీ కష్టపడి చదివి క్లియర్ చేసుకున్నాడు. ఆలోచించుకొని ఒక మంచి జాబ్ సంపాదించుకున్నాడు. కానీ చాలామంది పిల్లలు ఇలా మారకుండా వాళ్ళు చెప్తే మనం వినేదేంటిలే, వాళ్ళు అలాగే చెప్తారులే అని అనుకుంటే ఎవరికి నష్టం? నీకే నష్టం. వయసు ఉన్నప్పుడే, జ్ఞానం ఉన్నప్పుడే, నీకు బలం ఉన్నప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. అవి మొత్తం అయిపోయాక నువ్వు కళ్ళు తెరుచుకున్నా ఖాళీగానే మిగిలిపోతావు. మీరు ఆలోచించగలిగిన వయసులో ఉన్నారని, మీరు అర్థం చేసుకుంటారని మీకు చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి.